హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు అయితే వేస్తున్నాను నేను ముందే. మనం పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్నగా రౌండ్గా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులోకి పెద్దగా కట్ చేస్తే మనకి ఫ్రై అవ్వవు కదా ఫాస్ట్గా. అందుకని చెప్పి నేను చిన్న చిన్నగా రౌండ్గా అయితే కట్ చేసి పెట్టిన. సో చూస్తున్నారు కదా, ఇంకా నేను పచ్చిమిర్చి అయితే వేసాను. సో అవి ఫ్రై అవుతున్నప్పుడే మనం చిన్న చిన్నగా ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకొని వేసేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ కూడా వేసేసాను. చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై కదా, బెండకాయ ఫ్రై. సో ఇవి కూడా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి మనం చిన్నగా కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసేసాను. సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, మొత్తం మిక్స్ చేసి ఇవి ఫ్రై మనం హాఫే చేయాలి ఇవి. ఎందుకంటే మనకు బెండకాయలు వేసినప్పుడు మళ్ళీ మాడిపోతాయి కదా, ఈ ఫ్రై కూడా మాడిపోతుంది, ఆనియన్ గిట్లా అన్నీ మాడిపోతాయి. అందుకని చెప్పి ఇవి హాఫ్ ఓన్లీ ఫ్రై చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా నేను పసుపు అయితే యాడ్ చేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. సో చూసారా, మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇక మనం బెండకాయలు వేసేసుకుందాం. సో బెండకాయలు అనేటివి మనకి జిగురు లేకుండా మనకి మంచిగా ఇట్లా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను. ఏంటంటే మనకు బెండకాయలు మనం మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మందులు అవి ఇవి కొడతారు కదా. సో అందుకని చెప్పి బెండకాయలకు ఎక్కువ ఉంటుంది మందు. సో ఇక్కడ చూస్తున్నారా, నేను చూపిస్తున్నా, అస్సలు జిగురు అనేది లేదు. అసలు నేను ఇప్పుడే వేసాను కదా బెండకాయలు, అయినా జిగురు లేదు. సో అట్లా జిగురు అనేది లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెండకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. ఏం మందులు కానీ ఏం లేకుండా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకోవాలి. బెండకాయలు అనేవి కొంచెం కూడా వాటర్ లేకుండా. ఈవెన్ మన హ్యాండ్స్కి కూడా వాటర్ ఉండదు. మన నైఫ్కి మనం కట్ చేసే చాకు కూడా దానికి కూడా వాటర్ ఉండదు. సో మంచిగా వాటిని తుడుచుకొని తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడనే మనకి జిగురు అనేది ఉండదు. వాటర్ అనేది అంటిందంటే బెండకాయలకి, సో అప్పుడు జిగురు అనేది తయారవుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఇట్లా మంచిగా మనం బెండకాయలు అనేవి వేసుకున్న తర్వాత ఒక 4 to 5 minutes అట్లనే మనం ఇట్లా మంచిగా మూత పెట్టి వదిలేసినట్టయితే, చూసారు కదా, బెండకాయలు ఇప్పుడే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది అన్న విధంగా మనకి మంచిగా మగ్గిపోయినాయి అన్నట్టు అందులోనే. సో మనం ఎప్పుడైనా బెండకాయ ఫ్రై నాన్ స్టిక్లో చేస్తే బెటర్. ఎందుకంటే మనం వేరే కడాయిలో చేస్తే అడుగంటి మాడిపోతాయి మోస్ట్లీ. అందుకని చెప్పి నాన్ స్టిక్ ప్రిఫర్ చేయాలి. అండ్ ఇక్కడ నేను కారం అయితే వేస్తున్నాను. ఒక 2 tablespoons వరకు కారం వేసాను. అండ్ సాల్ట్ కూడా పడుతుంది, ఎందుకంటే మనం కారం కొంచెమే వేసాం కదా, అండ్ సాల్ట్ కూడా ముందు కొంచెమే వేసాం. సో సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని ఇప్పుడే మొత్తం మిక్స్ చేస్తున్నాను. కారం ఉప్పు మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం మిక్స్ అయితే చేసుకోవాలన్నట్టు. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇక మనకి ఫ్రై అయిపోయినట్టే బెండకాయలు. సో ఇంకా ఎక్స్ట్రా మనకి యాడెడ్ ఫ్లేవర్స్ కావాలి అంటే, మనకి టేస్ట్ మంచిగా రావాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఒకవేళ మీ దగ్గర నువ్వులు ఉన్నట్టయితే నువ్వులు మంచిగా వేయించుకొని పెట్టుకోండి. తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో అండ్ మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, నేను మసాలా అయితే వేసేస్తున్నాను. అండ్ మసాలా అండ్ ఇంకా నువ్వుల పొడి కూడా మనం వేసుకోవాలన్నమాట. ఉన్నట్టయితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఓన్లీ మసాలా వేసుకోండి, సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనం వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక ఒకవేళ మనకు సాల్ట్ లేదు అనిపిస్తే మనం జస్ట్ చూసుకొని మళ్ళీ అయితే సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు. తర్వాత మనకు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు క్రిస్పీగా బెండకాయ ఫ్రై 2 రోజులైనా మనకి ఇది ఖరాబ్ అనేది కాదనమాట. ఎందుకంటే మనం ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు ఇందులో. అందుకని చెప్పి మనకు ఫ్రై అయితే అట్లనే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ సో చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఈ విధంగా అయితే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఇట్లా బెండకాయ ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మళ్ళీ చేసుకుంటారు. అండ్ ఇంతకుముందు నేను ఒకసారి బెండకాయ ఫ్రై మన ఛానల్లో పోస్ట్ చేశాను, కాకపోతే పల్లీలతో చేశాను. ఇది కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి.